దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. మరి దేవుడు తన కృపలో మనందరినీ కూడా ఎంతగానో కాచి కాపాడి మరలా ఈ యొక్క రక్షణ దుర్గమనే టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే గొప్ప అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే వాక్యాన్ని వింటూ మీ యొక్క ప్రార్థన అవసరాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాలని ప్రోత్సహిస్తున్న మీకు కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నా. ఇంకా ఈ కార్యక్రమాల కొరకు మీరు ప్రార్థన చేయండి. ఏ విధమైన ఆటంకం లేక చక్కగా అనేకులకు మేలుకరంగా దేవుని మహిమకరంగా ఈ టీవీ పరిచర్యలు ముందు కొనసాగేటట్టు మీరు అందరూ ప్రార్థించి సహకరించి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభుపేట ముందుగా ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు దేవుడు మనకిచ్చే వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమంత్యముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. దేవుడి వచనాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పుచున్న మాటలు ఇవి. ఆయన దగ్గరికి శాస్త్రులు పరిచయులు వచ్చినప్పుడు వారితో వచ్చి ఆయన్ని అడిగారు, ఏమనంటే సూచక్రియలు చేయమని, కొన్ని సూచక్రియలు మహత్కారాలు చేయమని. వీళ్ళు ఇప్పుడు కూడా ఈ యూదులు, ఈ శాస్త్రులు పరిచయాల అధికారులు ఆయన సూచక్రియలు చూడటం, మహత్కారాలు చూడటం, సంతోషించడం, వెళ్ళిపోవటం ఇలాగే జరిగింది. కానీ ఆయన్ని విశ్వసించేవారు కాదు. ఆయన రక్షకుడని, దేవుడని, ప్రభు అని విశ్వసించేవారు కాదు. ఏదో ప్రవక్త అనో లేకపోతే ఒక బోధకుడనో లేకపోతే ఏదో అనుకునేవారు తప్ప నిజంగా ఆయన రక్షకుడని, ప్రభు అని, దేవుడని నమ్మలేదు. అందువల్ల వారితో ఈ మాటలు చెప్తున్నాడు. ఆయన పరిచర్య చేసిన రోజుల్లో ఆయన ఎక్కువగా మరి పాపులు లేకపోతే సుంకర్లు, పాపులు లేకపోతే సమరయులు అంటారు, ఇలాగ అనేకులు ప్రభుని ఆయన రక్షకుడని, మెస్సయ్య అని, దేవుడని తెలుసుకొని రక్షణ పొంది ఆయన వెంబడించి దేవుల్లో సాగిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ వీళ్ళ యూదుల్లో ఉన్న శాస్త్రులు, పరిచయులు, అధికారులు ఎవరు కూడా ఆయన నమ్మారు. అందువల్ల వీళ్ళు ఏం సూచక్రియలు అడుగుతున్నారు తప్ప నిజంగా నమ్ముకోవడానికి వాళ్ళు. అందు గురించి ఆయనకు బాధ కలిగి మరి వ్యభిచారులైన ఈ చెడ్డతరం వారు సూచక్రియలు అడుగుతున్నారని ముందు యోనాను గురించిన సూచక్రియ చెప్పారు, తర్వాత సొలొమోను గురించి చెప్పి ఇక్కడ యోనా గురించి ముందు మాట్లాడుతూ యోనా గురించి సూచక్రియ తప్ప వేరే సూచక్రియ ఏది ఇవ్వబడదని, యోనా 3 రాత్రింపగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగున్నాడో అలాగే మనిషి కుమారుడు కూడా 3 రాత్రింపగళ్ళు మరి భూగర్భంలో ఉంటాడని అక్కడ ప్రభువు అక్కడ చెప్పినట్టు యోనా 3 రాత్రింపగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగున్నా అలాగే మనిషి కుమారుడు భూగర్భంలో ఉండును అని చెప్పారు. అంటే ఆయన సిలువ వేయబడటం గురించి, సిలువ వేయబడి తిరిగి లేవడం, ఈ విషయాల గురించి అక్కడ చెప్పారన్నమాట. చేప కడుపులో యోనా ఎలాగైతే 3 రోజులు ఉన్నా ఈయన సమాధిలో కూడా 3 రోజులు ఉంటారు. 3 రోజుల తర్వాత యోనా ఎలా బయటకు వచ్చి అలా బయటకు వస్తారని చెప్పారు. చెప్పి యోనా ప్రకటన విని నినివే వారు మారు మనసు పొందారు. కానీ ఇక్కడ వీళ్ళు యేసయ్య ప్రకటన విని, యేసయ్య సువార్త విని మారు మనసు పొందట్లేదు. ఆయన ప్రభు అని రక్షకుడని తెలుసుకోక మారు మనసు పొందక రక్షణ పొందక అలాగే ఉంటున్నారు. అయితే ఆ నినివే పట్టణస్థులు ఈ తరం వారితో నిలవబడి నేరస్థాపన చేస్తారని ప్రభు చెప్పి యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పారు. అలాగే అంటే అది కాదు మన సబ్జెక్టు. మనం సొలొమోను గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు సొలొమోను గురించి వచ్చి మరి సేబదేశపు రాణి ఈ తరం వారితో నిలబడి, ఇప్పుడు నినివే ప్రజలు నిలవబడి నేరస్థాపన చేస్తారంట. మళ్ళీ సేబదేశపు రాణి ఈ తరం వారితో నిలబడి నేరస్థాపన. ఎందుకంటే ఆ సొలొమోను జ్ఞానం వినుటకు ఆమె భూమంత్యముల నుండి ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ జ్ఞానాన్ని వినడానికి సొలొమోను దగ్గరికి వచ్చి చూచి
మరి ఆయన్ని నమ్మినట్లుగా చూస్తున్నాం. అయితే సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని. అయితే ఆయన దగ్గరికి ఎవరో తెలుసుకోవటానికి రావట్లేదు, నమ్ముకోవడానికి రావట్లేదు, ఆయన్ని ఆశ్రయించట్లేదు, ఎవరు ప్రార్థన చేయట్లేదు, నమ్ముకోవట్లేదు, ఆయన్ని ఎవరో తెలుసుకోవట్లేదు. అందువల్ల ఆయన ఈ మాటలు వారికి చెప్పారు. కనుక ఈరోజు నీవు నేను కూడా మరి ఆయన్ని నమ్మినట్లయితే ఆయనలో ఉన్న గొప్పతనాన్ని మనం చూస్తాం, ఆయన ఎవరో తెలుసుకుంటాం. ఆయన నిజంగా చెప్పాలంటే యేసుప్రభు అందరికంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, తర్వాత దేవాలయం కంటే గొప్పవాడని ఇంకా చెప్పారు. ఇలాగ అన్నిటికంటే అందరికంటే గొప్పవాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన గొప్పవాడై ఉన్నాడు, ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. మనం మారు మనసు పొంది విశ్వసించి మనం పాపం విషయం ప్రభువును ఒప్పుకున్నట్లయితే మన పాపాలను క్షమించి రక్షించి మనకు పరలోకం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. కనుక ఈ సువార్తను మనం తెలుసుకోవాలి, యేసును నమ్ముకోవాలి, ఆయన ఇచ్చే మాటలు వినాలి, రక్షణ పొందాలి అండి. పాపము నుండి విడుదల పొందుకొని రక్షణ పొంది పరిశుద్ధులమై నీతిమంతులమై జీవించి పరలోకానికి వెళ్ళి పిల్లలుగా ఉండాలని ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాను. ఇది మనం ఈరోజు అలాగే రేపు వచ్చే కార్యక్రమం మనం నేర్చుకోబోతున్నాం. సొలొమోను కంటే ఈ విధంగా ప్రభు గొప్పవాడు. ఉదాహరణకి సొలొమోను రాజుగా ఉన్నాడు, ప్రభు అయితే రాజుగా ఉన్నాడు. చాలా అదేంటో తెలుసుకోవాలి మనం. అది ఈరోజు మనం ఈ వాక్యంలో తెలుసుకుందాం. రెండోది ఏంటంటే సొలొమోను జ్ఞానం కలిగిన వాడంటే యేసయ్య అయితే ఆ జ్ఞానానికి మూలమై ఉన్నాడు. ముందుగా సొలొమోను రాజు అయితే ఆయన రాజుల రాజు అయి ఉన్నాడు. సొలొమోనుకి గొప్ప ఐశ్వర్యమునిచ్చినట్లయితే మొత్తం ధననిధులన్నీ కూడా ఆయన దగ్గరే గుప్తములై ఉన్నవనేమో ప్రభు గురించి రాయబడింది. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవని వాక్యం. కాబట్టి ఇలాగా ఎన్నో విధాలుగా ఆయన శ్రేష్ఠుడిగా ఉన్నాడు, లేక గొప్పవాడిగా ఉన్నాడు. అవన్నీ మనం తెలుసుకోవాలి, ఆయన నమ్ముకోవాలి. మనం ఏదో కలిగి ఉన్నాం, ఏదో సంపదలు కలిగి ఉన్నాం, జ్ఞానం కలిగి మరి ఏదేదో మా లోక సంబంధం జ్ఞానం కలిగి ఉన్నాం అనుకుని ఆయన ఇచ్చే జ్ఞానాన్ని పొందుకోలేకపోతున్నాం, ఆయన ఇచ్చే ఐశ్వర్యాన్ని పొందుకోలేకపోతున్నాం, ఆయన ఇచ్చే దీవులు రక్షణ పొందుకోలేని పరలోక రాజ్యం చేరుకోలేని పిల్లగా ఉన్నాం. కాబట్టి యేసు అందరికంటే గొప్పవాడు, అందరిలో శ్రేష్టమైన వాడు. వెళ్ళారా, ఆయన చాలా విలువైన దేవుడు, గొప్ప దేవుడు. ఆయన నమ్మితే గొప్ప పాప క్షమాపణ రక్షణ పొందుకొని నరకాన్ని తప్పించి మోక్షానికి వెళ్తాం. అంతేకాదు మనకు కావలసిన ఈవులన్నీ కూడా ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. ప్రతి అవసరం తీర్చేది, అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. వీళ్ళ ముందు సొలొమోను రాజు అయి ఉన్నాడు. మరి దేవుడు దావీదు తర్వాత సొలొమోను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేశారు. ఈయనకి రాజు అయిన తర్వాత ఇతనికి విస్తారమైన ఆస్తి, అంటే ముందు సొలొమోను అడిగాడు దేవుడు. మరి చూడండి దయతో దినవృత్తాంతం గ్రంథంలో 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయం చదివినట్లయితే 1 చదివితే రాజు అయిన తర్వాత 7వ వచనం, ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇవ్వకూడదువో దాన్ని అడుగమని సెలవీయగా సొలొమోను దేవునితో ఇలాగ మనం చేశారు. దేవుడు సొలొమోనుకి రాత్రి టైంలో ప్రత్యక్షమై దేవుడు దర్శనమిచ్చాడు అనమాట. దేవుడు మాట్లాడాడు. ఏమన్నాడంటే నేను నీకు ఏమి చేయకూడదునో దాన్ని అడుగుమని సెలవిచ్చాడు. ఏం కావాలని అడిగాడు. అడిగితే సొలొమోను ఏమడిగాడంటే చూడండి 10వ వచనం, నీవు నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడేవాడు. నేను ఈ జనుల మధ్య ఉండి కార్యములను చక్కబెట్టినట్టు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము అన్నాడు. అలాగే ఇందులోనే రాజులు 2వ రాజుల్లో కూడా రాయబడి ఉంటుంది. అక్కడ వివేకము కలిగిన హృదయం, జ్ఞానము కలిగిన మనసు నాకు మన దేవుడిని అడిగాడు. అడిగినప్పుడు దేవుడు ఎంతో సంతోషించి ఆశ్చర్యపడిపోయి, నిజంగా ఎవరైనా అయితే రకరకాలుగా అడుగుదురు కానీ నువ్వైతే గొప్ప జ్ఞానాన్ని అడిగావని దేవుడు ఎంతో ఆనందించి ఏం చేయన్నాడు చూడండి. అందుకు దేవుడు 11వ వచనం సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చాను, నీవు ఈ ప్రకారం యోచించుకొని, సరే
ఎంత ఆలోచన అంటే ఇదంతా పరిపాలన చేయడానికి ఎవరు ఎక్కడ చేస్తున్నాడో, ఎవరు ఎలాగా తప్పుడు చేస్తున్నారో, ఎవరు ఎక్కడ తీర్పు తీర్చాలో, ఎవరికి ఎలా న్యాయం నాకేం తెలుస్తుంది చిన్నవాడిని అని నిజంగా మంచి ఆలోచన కలిగి నీవు జ్ఞానాన్ని అడిగావు. నిజంగా చాలా మంచి ఆలోచనే నీకు వచ్చింది. అయినను కాబట్టి సెలవిచ్చి ఈ ప్రకారం ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీవు శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక. సరే, చాలామంది ఇవే అడుగుతారు. ఏంటి, మన దగ్గరికి దేవుడు వచ్చి అడిగినా మనం కూడా ఏమంటామంటే ఐశ్వర్యం ఇమ్మంటాం, సొమ్ము ఇవ్వండి అంటాం, ఘనతను ఇమ్మంటాం. ఇప్పుడు రాజు కాబట్టి యుద్ధం చేసినప్పుడు శత్రువులందరూ నా చేతికి దొరకాలి, ప్రాణాలు వాళ్ళందరినీ నా హతమార్చి నా రాజ్యాన్ని విస్తరింప చేసుకోవాలి అని శత్రువులందరినీ నాకు మీరు అప్పగించాలని ఇలాగ అడుగుతారు రాజులు. కాబట్టి ఇలాగా ఇందులో ఏటి కూడా సొలొమోను అడగలేదు. ఏది ఐశ్వర్యం అడగలేదు, డబ్బును అడగలేదు, మరి ఘనతను అడగలేదు, లేకపోతే శత్రువులు ఏది అడగలేదు. కేవలం జ్ఞానమును అడిగాడు. హల్లెలూయా. మరి ఈరోజు నువ్వు దేవుని దగ్గర దేవుడు వచ్చి నిన్ను అడిగితే నువ్వేం అడుగుతావు? ఏమని ప్రార్థన చేస్తావు? నువ్వు దేవుణ్ణి ఏం కావాలని అడుగుతున్నావు? ఐశ్వర్యం కావాలంటున్నావా, లేకపోతే సొమ్ము కావాలంటున్నావా, ఘనత కావాలంటున్నావా? ఈ రకంగా మనం అడుగుతున్నాం. బిడ్డలారా, ఇక్కడ సొలొమోను ప్రార్థన దేవునికి చాలా అంగీకారమైంది. అలాగే మన ప్రార్థనలు కూడా ప్రతిఫలం రావాలంటే, వెంటనే దేవుడు మనతో మాట్లాడాలంటే, ఆయనకి ఇష్టమైనట్లుగా మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి సొలొమోనుతో వెంటనే ఎప్పుడైతే సొలొమోను ఇలా ప్రార్థన చేయడం, వెంటనే ఆయనకి సమాధానం దొరికి, నువ్వు అడగలేదు కాబట్టి నేనేం చేస్తున్నానని చెప్తున్నాడు. చూడండి, నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయం తిరిగి తగిన జ్ఞానం తెలివిని అడిగి ఉన్నా కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇవ్వబడును. హల్లెలూయా. సరే, ఇచ్చేస్తున్నాను, నీకు జ్ఞానము తెలివి ఇస్తున్నాను. అంతేకాదు, వాటితో పాటు చూడండి, నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చి రాజులకైనను కలిగిన ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదని చెప్పిన. హల్లెలూయా. సరే, జ్ఞానం తెలివితోటే అవే కాదు ఆయన దగ్గర ఉంటా. మొత్తం నా దగ్గర ఏవైతే ఉన్నాయో, ఐశ్వర్యం ఏంటి, సొమ్ము ఏంటి, ఘనత, నిన్ను ఎలాగ చేయాలో అలాగ చేస్తాను. నిన్ను దేవుడు సొలొమోన్ని ఎంతగానో ఆశీర్వదించాడు. హల్లెలూయా. ముందు జ్ఞానం తెలివి వివేకం ఇచ్చాడు, తర్వాత ఐశ్వర్యము సంపద సొమ్ము ఘనత అన్నీ కూడా సమృద్ధికి ఇచ్చాడు. హల్లెలూయా. బిడ్డలారా, దేవుడు సమస్తానికి కారకుడై ఉన్నాడు. మనము మంచిగా దేవునిలో ఉంటే మనకు అన్నీ దేవుడు ఇస్తాడు. ఆయన హృదయపూర్వకంగా మనం వేడుకుంటే మనకు కావాల్సిన ఈవులు అన్నీ కూడా, సంపదలు ఏంటి అన్నీ కూడా, సకల ఐశ్వర్యాలు కూడా ఆయన మనకు ఇవ్వగలిగిన దేవుడిగా ఉన్నాడు. ఇలాగా ఇచ్చినప్పుడు మరి ఇచ్చేదనని చెప్పి దేవుడు ఆయనకి మంచి జ్ఞానం తెలివి వివేకం ఇచ్చాడు. ముందు రాజులకైనను తర్వాత ఉన్న రాజులకైనా లేని ఏంటది ఐశ్వర్యము, జర సొమ్మును ఘనత అందుకనే ఎంత గొప్ప పరిపాలన అంటే సొలొమోను కాలంలో గోల్డెన్ ఎరా అన్నారంటే బంగారపు యుగం. సొలొమోను పరిపాలించిన పరిపాలన సమయము బంగారపు యుగం అన్నారు. హల్లెలూయా. అంత ఐశ్వర్యం, అంత సంపద, అంత బంగారమే. బంగారము, మరి వజ్రాలు, తర్వాత వాల్యుబుల్ అన్నీ కూడా విలువైనవి ఆయనకి ఇవ్వబడ్డాయి. చుట్టుపక్కల ఉన్న దేశాలంతటికీ ఆయన సమాధానం కలిగి ఉన్నాడు. వారందరూ కూడా వారి వారి ఓడలు మీద బంగారము వజ్రాలకి రకరకాల మరి ఏంటది కలప మ్రాణులు, చంద్రం మ్రాణులు, గంధపు మ్రాణులు అన్నీ కూడా సొలొమోనుకి కానుకలుగా వస్తూ ఉండేవి. మంచి ఐశ్వర్యం పొందుకున్నాడు, మంచి సంపద పొందుకున్నాడు, ఘనత వచ్చింది. దేవుడు ఇచ్చినట్టు, దేవుడు చెప్పినట్టుగా అన్నీ వచ్చాయి. ఐశ్వర్యం ఉంచాడు. హల్లెలూయా. బంగారంతోనే అన్నీ కూడా, మందిరము బంగారము, అంతే కర్రతో కట్టి బంగారు పూతలు, ఎన్నో వందలు మనుగులు బంగారం ఆయన పరిపాలనలో ఆయనకి లెక్కల్లో వచ్చినట్లు. ప్రతి సంవత్సరం అనేక మనుగులు బంగారం ఆయనకి కోటలోకి వస్తూ ఉంది. కాబట్టి అంత ఐశ్వర్యము
దేవుడు ఆయనకిచ్చాడు. మరిక ఎలాగ ప్రభు అయిన యేసు ఆయన కంటే గొప్పవాడనంటే, మన యేసయ్య కూడా ఆయన కూడా రాజే. ఈయన రాజు అయితే ఆయనేమో రాజుల రాజు. హల్లెలూయా. యేసయ్య ఎవరండి? యేసు రాజుల రాజు. బైబిల్లో ఉంది మనకి, ఆయన రాజుల రాజు, ప్రభువుల ప్రభు, సర్వాధికారమును ప్రభువును దేవుడు, యుగయుగములు కూడా, ప్రకటన గ్రంథం యుగయుగములు కూడా జీవించే రాజు ఆయన యుగయుగములు కూడా రాజు అయి ఉన్నాడు. సొలొమోను అయితే కొద్ది ఏరియానే పరిపాలన చేశాడు. ఆయన ఏదో ఇశ్రాయేల్ దేశానికే రాజుగా ఉన్నాడు. కానీ యేసయ్య అయితే ఈ సర్వ ప్రపంచానికి, లేక అన్నిటికీ కూడా అందరికీ రాజుగా ఉన్నాడు. మరి సొలొమోను అయితే కొన్ని సంవత్సరాలే, కొంత ఆయుష్ కలిగి ఉన్నాడు. కానీ యేసయ్య తరతరములకు కూడా రాజుగా ఉన్నాడు. యుగాలు కూడా ఆయన జీవిస్తూ ఆయన ఒక పెద్ద రాజ్యాన్ని స్థాపిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన సొలొమోను రాజు అయితే ఆయన రాజుగా ఉన్నారు. అందుకే మనం ఆయన పుట్టినప్పుడు జ్ఞానులు ఆయన దగ్గరికి వచ్చి ఒక విలువైన బంగారము అన్నీ కూడా కానుకల కంటే ఆయన యొక్క అధికారాన్ని, ఆయనకున్న సంపదను గుర్తు చేయడానికి, వాల్యూను కలిగి ఉండటానికి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అక్కడ మనం చదువుతున్నాం. చూడండి, దయచేసి చదువుకుందాం. 2వ అధ్యాయం 1వ వచనం చదివితే, రాజైన హేరోదు దినములయందు యూదా దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన్ని పూజింపవచ్చుతామని చెప్పిరి. హల్లెలూయా. సరే, తూర్పు దేశమున ఆయన చుక్కను చూచి మేము వచ్చాము. ఎవరైనా యూదుల రాజుగా పుట్టినవాడు. అప్పుడు చరిత్ర అంతా జరిగితే అప్పుడు ఎవరు ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళాడు, అక్కడే పుడతాడు అనుకుని. కానీ యోదయ దేశం బెత్లెహేములో పుట్టాడని వారికి తెలియదు. అయితే మళ్ళా తర్వాత అక్కడి నుంచి వాళ్ళు మళ్ళా ఎక్కడ దేవుని ప్రేరేపణను బట్టి బెత్లెహేమును ప్రయాణం అయితే ఆ యొక్క నక్షత్రము వారిని శిశువు ఉండని చోటు మీదుగా వచ్చి నిలిచి వరకు వారు ఆ నక్షత్రము చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను చూచి సాగిలపడి ఆయనను పూజించి రాజుగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎంతమంది యేసు ప్రభుని ఆయన రాజని, ప్రభు అని, దేవుడని, రక్షకుడు నమ్ముతున్నారు? ఆయన రాజుల రాజని, ప్రభులు ప్రభు అని, త్వరగా రాబోతున్నారు ఆ రాజని ఎంతమందికి తెలుసు? ఎంతమంది అలాగా విశ్వసిస్తున్నారండి? పెట్టెలు విప్పి బంగారమును సొలొమోనుకి ఎలాగైతే బంగారము, ఈయన కూడా అదే రాజు కాబట్టి విలువైనవి బంగారము, తర్వాత సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకి అప్పగించారు. సాంబ్రాణి బోళం అంటే ఆరాధించడానికి. సో ఈ విధంగా ఆయన యేసు ప్రభు రాజుగా యూదా దేశం బెత్లెహేములో రాజుగా పుట్టారు. మరి పేతురు పిలాతు ఆయన అడిగారు, నువ్వు యూదుల రాజు అంటే, నువ్వు అన్నట్టు నేను రాజునే, నువ్వు అన్నట్టు నేను రాజునే. కాబట్టి ఆయన రాజు. సొలొమోను అయితే కేవలం ఒక చిన్న దేశానికే రాజు. ఈయనైతే మొత్తం ఒక దేశానికి రాజు అయితే యేసు ప్రభు మొత్తం రాజులు, భూలోకంలో ఉన్న రాజులందరికంటే రాజుగా ఉన్నాడు. ఆయన మొత్తం భూలోకంలో ఉన్న రాజ్యాలన్నిటినీ పరిపాలించే రాజుగా ఆయన రాజుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన సొలొమోను ప్రార్థించగా జ్ఞానము, తెలివి గురించి ఆయన అడిగినప్పుడు జ్ఞానమును, తెలివిని ఆయనకి ఇవ్వటమే కాదు, గొప్ప ఐశ్వర్యమును, మరి ధనమును, ఘనతను కూడా ఆయనక ఇచ్చినాడు. ఎందుకంటే ఆయనలో ఉన్నవి గుప్తమై ఉన్నవి, అవి మన యేసయ్యలో ఉన్నాయి. చూడండి, బుద్ధి, అది ఐశ్వర్యము, జ్ఞానం, తెలివి, ఐశ్వర్యం కూడా ఆయనలోనే గుప్తములై ఉన్నవని అక్కడ రాయబడి ఉంది. అది చదువుకుని మనం ముగించేద్దాం. మరలా 2వ దాంట్లో ఆయన జ్ఞానం గురించి 2వ భాగంలో మనం నేర్చుకుందాం. చూడండి, కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే
గుప్తములై ఉన్నవి. హల్లెలూయా. ఇది యేసు ప్రభు ఎంత గొప్పవాడంటే ఆయనకి జ్ఞానం తెలివిచ్చినవాడు యేసయ్యే, తర్వాత ఐశ్వర్యం ఇచ్చినవాడు యేసు. కారణం ఏంటంటే ఆయన రాజుల రాజు, ప్రభులు ప్రభు, సర్వాధికారం కలిగిన వారు, యుగయుగమాలు కూడా రాజుగా ఉన్న రాజుగా ఆయన జ్ఞానము, ఆయన దగ్గర బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. అందుకే సొలొమోను కంటే గొప్పవాడు యేసు. వీళ్ళరు ఈరోజు మనం ఎన్ని కలిగి ఉన్నప్పటికీ మనకి ఏంటండి, మనం ఈ లోకంలో ఎన్ని మనులు మాణిక్యాలు లేకపోతే వజ్రం అన్ని మంచిదే, అవన్నీ కలిగి ఉండడం మంచిదే. కానీ యేసే నమ్ముకోకపోతే మనకి ఎన్ని కలిగి ఉన్నా అన్నీ కూడా సున్నా. కారణం ఏంటంటే ఆయన్ని మనం తెలుసుకోకపోతే మనం రక్షణ లేదు, నమ్మకపోతే రక్షణ లేదు, రక్షణ పొందకపోతే పరలోకం లేదు, నరకమే ఉంది. కాబట్టి ఇవన్నీ మనం కలిగి రక్షణ లేకుండా నరకంలో పడిపోతే ఏంటి ఉపయోగం? కాబట్టి యేసుని నమ్ముకోవడం వల్ల గొప్ప రక్షణ దొరుకుతుంది, తద్వారా నిత్య జీవానికి వెళ్తాం. యుగయుగాలు కూడా ఆయన రాజ్యములో, పరలోక రాజ్యములో నిత్యము జీవించే వారంగా మనం ఉంటాం. కాబట్టి పరలోక రాజ్యములో మనం చేరుకోవాలంటే, నిత్య జీవాన్ని పొందాలంటే యేసును మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన సమాధి చేయబడి 3 దినాలు సమాధిలో ఉండి 3వ దినాన్ని తిరిగి ఎలా లేచాడో, ఆ చేప కడుపులో నుండి యోన ఎలా తిరిగి, అలా యేసుప్రభు తిరిగి 3వ రోజున పునరుత్థానుడు అయ్యాడు. కాబట్టి ఆయనలో పునరుత్థానం ఉంది, ఆయనలో జీవం ఉన్నది. ఆ పునరుత్థానాన్ని, ఆ జీవాన్ని మనం పొందుకొని ఈ లోకంలో దేవుని సంఘములో రక్షణ పొంది జీవాన్ని పొందుకొని మనం దేవునిలో జీవించినప్పుడు మనం పరలోకం వెళ్తాం, అనగా దేవుని రాజ్యంలో జీవించే వారంగా ఉంటాం. అంతేగాని ఈ లోకము, ఈ లోక ధనమే, లేక ఈ ఐశ్వర్యమే, వెండి అన్నీ దేవుడిచ్చినవే, నీకు ఇస్తాడు కావాలంటే. కానీ ఆ గొప్ప రక్షణను మనం ఆయన తెలుసుకొని ఆయన రాజ్యంలో, ఆ పరలోక రాజ్యంలో చేరుకోవాలంటే మాత్రం ప్రభుని తెలుసుకొని ఆయన ఇచ్చే రక్షణ పొంది మరి ఆ తెలివి జ్ఞానము సర్వ సంపదలు మనం పొందుకుని పరలోకం వెళ్ళాలంటే ప్రభుని తెలుసుకున్న వారంగా ఉండాలి. కనుక వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మరి నీవు ప్రభుని నమ్మి ఆయన ఇచ్చే రక్షణ పొందుకొని ఆ రాజ్యములో దేవుని రాజ్యంలో పెట్టుకున్నావా, లేక శాస్త్రులు పరిచయల వలె ఏదో చూచిక్రియలు మహత్కార్యాలు చూసి విని సంతోషించి వెళ్ళిపోయే వారంగా ఉన్నామా, నమ్మని వారిగా ఉన్నావా? ఎలాగుంది మన విశ్వాసం? ప్రియులారా, నిజంగా ఆయన నమ్మే వారంగా ఉన్నామా, ఆయన తిరస్కరించే వారంగా ఉన్నామా? మనం నిజంగా నమ్మేవారిగా ఉంటే సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం, తెలివి, ఐశ్వర్యం నీకు ఇస్తాడు. అర్థమైందండి? ఎందుకంటే ఆయనలో అన్నీ ఉన్నాయి. ఆయనలోనే జ్ఞానం, తెలివి, సకల ఐశ్వర్యములు అన్నీ కూడా. 1000 కొండల మీద మేసే పశువులన్నీ నావే అన్నాడు. ఈ భూమి నాదే, దాన్ని మీరు శాశ్వత విక్రయం చేయకూడదని దినోత్తాన గ్రంథంలో ద్వితీయోపదేశ కాండంలో రాయబడింది. కాబట్టి ఇదంతా ఆయనదే. ఆయన మనకి పరలోకం ఇవ్వడానికి వచ్చాడు, నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన రాజ్యంలో మనల్ని చేర్చుకోవాలని ఆయన వచ్చాడు. వచ్చి మనకొక రక్షణను మనకు సిద్ధపరిచి వెళ్ళాడు. మనం తెలుసుకొని, ఆయన ఎవరో తెలుసుకొని రక్షించబడి ఆయనను విశ్వసించి ఆయన ఇచ్చే రక్షణ పొందితే మనం దేవుని రాజ్యంలో ఉండే అవకాశం ఉంటుంది. అట్టి రక్షణ పొందుకున్న వారమై దేవుని సందులో చక్కగా జీవించి దేవుని కొరకు మీరందరూ కూడా ఆయుధపడాలని కోరుకుంటూ, మరి నమ్మితే తెలుస్తుంది. నమ్మినప్పుడే దిగితే కానీ లోతు, తింటే కానీ రుచి ఎలాగ తెలియదు, అలాగే నమ్మితేనే కానీ మనకు ఆయన ఎవరో తెలియదు. ఆయన మెస్సయ్య, ఆయన రాజు, ఆయన ప్రభువు, దేవుడు, అధికారం కలిగిన వాడు. ఆయన గొప్ప రక్షణ ఇచ్చి పరలోకం చేర్చడానికి వచ్చాడు. ఆ సత్యాన్ని మనం తెలుసుకొని రక్షించబడి ప్రభు కొరకు ఆయుధపడదాం. ఆయన మళ్ళా రెండోసారి రాబోతున్నాడు, రాజుల రాజుగా మనల్ని తీసుకెళ్ళటానికి వస్తున్నాడు. అప్పుడు ఆయనతో పాటు వెళ్ళి యుగాలు ఆ పరలోకంలో దేవుల్లో ఉండేది గొప్ప ధన్యత ప్రభు మనకేబోతున్నాడు. అట్టి కార్యం, అట్టి విధంగా మనం అందరం సిద్ధపడి ప్రభు కొరకు ఆయుధపడదాం. అట్టి కృప దేవుడు మీకు అందరికి సమృద్ధిగా ఇవ్వాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన.
పరమ తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చెప్పవు తండ్రి. నాయన, ఇదిగో సొలొమోను గురించి జ్ఞానం విని భూమంచముల నుండి శాపదేశపు రాణి వచ్చి ఆయన్ని తెలుసుకొని ఆశ్చర్యపోయి ఉన్నాయన. అలాగే ఈరోజు నాయన, ఎవరైతే ప్రభుని తెలుసుకుంటారో, రక్షణ ఆయన విశ్వసిస్తారో వారు కూడా ఆశ్చర్యపోయి కార్యాలు జరుగుతాయి, గొప్ప అద్భుతాలు జరుగుతాయి. మహత్కార్యాలు చేయగల దేవుడు ప్రభువా, సూచక్రియలు చేయగల దేవుడు, ఎన్నో కార్యములు, గొప్ప గొప్ప కార్యాలు చేయగల దేవుడు నాయన. అలాగ వచ్చి కార్యాలు చూసి నువ్వు దేవుడు అని, రక్షకుడు, ప్రభుడు అని తెలుసుకొని నువ్వు ఇచ్చే రక్షణ, స్వస్థత, ఆత్మీయత కలిగి పరలోకం అనగా రాజుగా ఆయన రాబోతున్నాడు. కాబట్టి ఆ పరలోకానికి వెళ్ళే బిడ్డలుగా ప్రతి బిడ్డ సిద్ధపట్టుకు సహాయం చేయండి. విన్న వాక్యం అందరి హృదయాల్లో పడి అది నూరంతలుగా ఫలించుటకు మీరే సహాయం చేయండి. మహిమ పొందండి, దీవించండి, ఆశీర్వాదం. మళ్ళా రెండో కార్యక్రమంలో మేమందరం కలుసుకొని ఎంతగానో స్తుతిని కనపరచుడు కృప చూపించమని, మీరే మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.